హనుమాన్ చాలీసా. అసలు హనుమాన్ చాలీసా అంటే ఏంటి? దీన్ని అసలు ఎవరు రచించారు? దీని గురించి ముందుగా తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా, చాలీసా అంటే 40 లైన్స్. మరి ఇది రాసింది ఎవరు? ఇది రాసింది తులసీదాస్ గారు. తులసీదాస్ గారు శ్రీరాముడికి పరమ భక్తుడు. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. హనుమాన్ చాలీసా పుట్టుకకి ప్రచారంలో ఒక కథ ఉంది. ఓసారి తులసీదాస్ గారిలో ఏవో శక్తులున్నాయని తెలిసి ఓ ముఘల్ చక్రవర్తి తన రాజ్యానికి ఆయన్ని పిలిపించారు. మీలో ఏవో శక్తులున్నాయంట కదా, మాకు కూడా ఒకసారి చూపించండి అని తులసీదాస్ గారిని అడిగారు. అప్పుడు తులసీదాస్ గారు, నాలోనా శక్తులా? నేను కేవలం శ్రీరామచంద్రుని భక్తుడిని అని వినయంగా ఆయన విన్నపించారు. తన మాటకి తను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం రాకపోవడంతో ఆ ముఘల్ చక్రవర్తి ఎంతో కోపంతో తన భటువులను పిలిపించి ఈ తులసీదాసుని కారాగారంలో బంధించండి అని చెప్పారు. ఆ సమయంలో హనుమంతుని భక్తితో స్మరిస్తూ హనుమాన్ చాలీసా రచించారంట. ఒక్కసారిగా ఎక్కడ లేని వందలాది వేలాది కోతులన్నీ ఆ కోటను చుట్టుముట్టాయి. భటులను ఆ చక్రవర్తి చుట్టూ ఇటు చూసిన కోతులే. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తులసీదాస్ గారికి ఒక్క కోతి కూడా కనిపించలేదంట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది, ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజను చేస్తారో ఆయన అన్ని వేళలా వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు.